జీసస్ గాస్పెల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మంగళగిరిలో ఈ నెల 12, 13, 14, 15, 16 తేదీలలో ప్రతిరోజు ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం వరకు, మరలా సాయంత్రం 6:30 నుండి రాత్రి 10 గంటల వరకు శాంతి సువార్త పండుగలు జరుగుతాయని జీసస్ గాస్పెల్ అసోసియేషన్ అధ్యక్షుడు రెవరెండ్ బిషప్ రావూరి మోషేబాబు తెలిపారు. శాంతి సువార్త పండుగలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ కార్యక్రమ ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దైవసేవకులు రెవరెండ్ బిషప్ మోషేబాబు మీడియాతో మాట్లాడుతూ 5 రోజులపాటు జరిగే ఈ శాంతి సువార్త పండుగలు మంగళగిరి, తెనాలి బైపాస్ ఫ్లైఓవర్ దిగువన అందె చంటి ప్లాట్స్ నందు సోమవారం నుంచి శుక్రవారం రాత్రి వరకు జరుగుతాయన్నారు. 1967లో జీసస్ గాస్పెల్ అసోసియేషన్ను వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ రావూరి దేవదాస్, సుగుణమ్మ జీసస్ గాస్పెల్ అసోసియేషన్ను ప్రపంచ శాంతి కోసం స్థాపించారు అని అన్నారు. ప్రపంచంలో శాంతి, సోదరభావం విస్తరించాలనే ప్రధాన లక్ష్యంతో జీసస్ గాస్పెల్ను స్థాపించడం జరిగిందని ఆయన తెలిపారు. మతాలు, జాతులు, దేశాలకతీతంగా మానవులంతా ప్రేమతో, పరస్పర గౌరవంతో జీవించాలనే సందేశాన్ని జీసస్ గాస్పెల్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ద్వేషాలు, హింసాత్మక ధోరణులు మానవాళికి ముప్పుగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి, క్షమ, సహనం వంటి మానవీయ విలువలను మరింత బలపరచాల్సిన అవసరముందని ఆయనన్నారు. ద్వేషాలు, విభేదాలు లేకుండా ప్రపంచమంతా శాంతితో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ జీసస్ గాస్పెల్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ భోజనం ఏర్పాటు చేయటం జరిగిందని రావూరి పేర్కొన్నారు. రోగుల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. ప్రత్యేకంగా జేజీఏ క్వైర్ వారిచే సుమధుర గీతములు ఆలపించబడతాయని రావూరి వెల్లడించారు. జీసస్ గాస్పెల్ అసోసియేషన్ కన్వీనర్, దైవసేవకులు నందిగం వసంతరావు, రావూరి దేవపాల్ సంఘస్థులు ప్రేమతో ఆహ్వానిస్తున్నారని, అందరూ పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. జీసస్ గాస్పెల్ అసోసియేషన్ తరపున మీడియా సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2026 సంవత్సరంలో జనవరి మాసంలో 12వ తేదీ నుండి 16వ తేదీ సాయంకాలం వరకు శాంతి సువార్త పండుగలు ఈ జీసస్ గాస్పెల్ అసోసియేషన్ తరపున ఈ మాసంలో జరుగుతున్నాయి. ప్రారంభించాము. గత 80 సంవత్సరాల నుంచి మరి ఈ రీతిగానే రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నటువంటి సేవకులు, వారితో పాటు వస్తున్నటువంటి సంఘాలు, వారికి కావలసినటువంటి వసతులు, ఏర్పాట్లన్నీ మరి జీసస్ గాస్పెల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అన్ని ఏర్పాట్లు చేశాం. అలాగనే ప్రభుత్వం వారు, అధికారులు, నాయకులు, పెద్దలు, అలాగనే మీరందరూ సహకరిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శాంతి సువార్త పండుగలకు ఇచ్చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి విలేక బృందానందరికి కూడా దేవుని కృపను బట్టి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ గాస్పెల్ అసోసియేషన్ శాంతి సువార్త పండుగలకు 50 మంది భక్త కోటి జనాంగాన్ని కూడా నూతన సంవత్సర శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. అయితే ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఆత్మీయ భావం ఏమనగా ప్రపంచ శాంతి మరి కోరుతూ ఆయా రాష్ట్రాల నుండి, నలుమూలల నుండి ప్రఖ్యాతమైనటువంటి మంచి ప్రబోధకులు, ప్రసంగించగలిగినటువంటి దైవోపసేవకులను ఆహ్వానిస్తున్నామండి.
అదే రీతిగా మరి ఇంచుమించు సుమారు 70-80 సంవత్సరాల నుంచి ఈ జీసస్ గాస్పుల్ అసోసియేషన్ వ్యవస్థ మరి స్థాపకులైనటువంటి స్వర్గీయ మరి దేవదాసయ్య గారి యొక్క మరి సారథ్యంలో, వారి యొక్క నాయకత్వంలో, వారి కుమారుడైనటువంటి ఈ గాస్పుల్ అసోసియేషన్ యొక్క బిషప్ గారైనటువంటి మోషేబాబు గారి యొక్క సారథ్యంలో మరి ఈ 2026వ సంవత్సరము జనవరి 12వ తేదీ ఉదయకాలం నుండి 16వ తేదీ రాత్రి వరకు కూడా మరి ఈ సభలు జరుగుతూ ఉంటాయి. ఈ సభలకు మరి ఆయా దేశాలు నియోజకవర్గ స్థాయిలో మరి అనేక వేల మంది తరలి వస్తూ ఉంటారు. అదే రీతిగా ఈ సభలకు ప్రత్యేకంగా 50 మంది భక్తకోటి జనాంగానికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. జాతి, మత, కుల భేదాభిప్రాయాలు లేకుండా దేవుని యొక్క రాజ్యాన్ని ప్రబోధించేటువంటి క్రీస్తు స్వార్థ సభల యొక్క ప్రత్యేకత ఇది. కనుక ప్రియమైనటువంటి దేవుని భక్త జనాంగమా, ఈ సభలకు అందరూ కూడా ఆహ్వానితులే. ప్రతి ఒక్కరికి అందరికీ కూడా దూర ప్రాంతముల నుంచి వచ్చేటువంటి వారందరికీ కూడా భోజన సదుపాయాలు అన్నీ కూడా మరి ఏర్పాటు చేయటం అయినది. కనుక మా ఆహ్వానాన్ని మన్నించి మరి జీసస్ గాస్పుల్ అసోసియేషన్ శాంతి స్వార్థ పండుగలకు, సభలకు అందరూ కూడా మరి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి ఈ మాటలు ప్రతి ఒక్కరూ వారి హృదయాల్లో తెలియపరుచుకుంటూ మరి ఈ సభలకు రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నామండి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మరి శాంతి సువార్త పండుగలు రేపటి నుంచి, ఈ రోజు నుంచి ప్రారంభించబోతున్నాం. మరి రాష్ట్ర నలుమూల నుండి అనేకమైన భక్తులు మరి యొక్క ప్రదేశానికి రాబోతున్నారు. మీరు మా పోస్టర్ కనుక చూసినట్లయితే ఈ వీడియో వీక్షిస్తున్న వారందరికీ చూపుతున్నది ఏమనగా, ఈ యొక్క పేపర్లో లొకేషన్ ఉంది, లైవ్ లొకేషన్ ఉంది. మరి మీరు దాన్ని స్కాన్ చేసుకొని ఈ యొక్క ప్రాంతానికి రావచ్చు. తెనాలి రోడ్డు, అందే చంటి గారి గ్రౌండ్ వద్ద. అయితే దూరం నుండి వస్తున్న ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలు కలుగజేశాము. మరి మునుపెన్నడూ జరగని రీతిలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా జరగబోతుంది ఈ కార్యక్రమము. మరి అనేకమైన సేవకులు, దైవజనులు, మరి వర్తమానికులు ఈ యొక్క ప్రాంతానికి రాబోతున్నారు. ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నాకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అందరూ వచ్చి దేవుని మేలు ఆత్మీయంగా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుచు దేవుడి మాటలను మీ వెనికిడిలో ఫలింపజేయునుగాక.